హాయ్ హలో వెల్కమ్ మన యూట్యూబ్ ఛానల్కి. ఎట్లున్నారు అందరూ? ఈరోజు మళ్ళీ ఒక సడన్ ప్లాన్, మళ్ళీ తీద్దామనే ప్లాన్ వేస్తున్నాం. ఇగో రాత్రి స్టార్ట్ అయినాం, తిరుగుతున్నాం. అసలు ఇట అంబోతులో తిరుగుతున్నావే, మీ ఇంట్లో ఎవరు నిన్నేమనరా? అసలు మమ్మల్ని అట్లా అనేది ఉంటే మేమెందుకు ఇట్లా తిరుగుతాం చెప్పండి. సో ఇట్లా కార్లో తిరుగుతున్నాం కాబట్టి ఏదో పెద్ద ప్లాన్ ఒక వారం ముందు వేసుకున్నాం అని ఇట్లా థాట్ వేసుకోకండి. నేను 6 o'clock సాయిగానికి కాల్ చేసిన, బయటికి వెళ్దాం రాని. వాడు సరే అన్నాడు. కార్ తీసుకున్నాం, స్టార్ట్ అయిపోయినాం. ఫస్ట్ అయితే ట్యాంక్ బండ్ ఎక్కినాం. రైట్ సైడ్ సెక్రటరీ అందరికి కనిపిస్తుంది కదా. ఇటు నుంచి ఎక్కడ వెళ్ళాలో కూడా మాకు తెలియదు. ఆ చేతుకున్న ఉంగరం కనిపిస్తుంది కదా, మంది అది బాగుంది కదా. మళ్ళీ ఎక్కడికి వెళ్ళినాం? ఇప్పుడు మేము కేబుల్ బ్రిడ్జ్ మీద ఉన్నాము. ఏందో ముందు లెక్క లైట్స్ వేసేలేదు, అసలు ఎందుకు అర్థమవుతలేదు. అసలు ఎంత బాగుంటుంది కేబుల్ బ్రిడ్జ్ లైట్స్ వేస్తే. కార్ ఇప్పుడే ఇక్కడ సైడ్కి తీసుకున్నాం మేము. మాలో ఉన్న సూపర్ సింగర్ బయటికి వస్తున్నాను అనమాట. విని భరించండి ప్లీజ్, ఏం అనుకోకుండా. సో పాట కూడిన వారు మా గల్తర్, సింగర్ కిక్, సింగర్ గల్తర్తో పాట పాడుతున్నాం. చలో స్టార్ట్ చేద్దాం. ఏం పాట? ఏం పాడరా? పడే పడేసి లేచే మనసు నుంచి ఏమైపోయా. స్వీట్ శ్రీరామ్, చిన్న శ్రీరామ్. స్టార్టింగ్ ప్రాబ్లం రుకో. ఏమైపోతానే నువ్వంటూ లేకుంటే, నీతో ప్రతి పేజీ నింపేసానే, తెరవక ముందే పుస్తకమే విసిరేసావే. నాలో ప్రవహించే ఊపిరిలే అవిరి చేసి ఆయువులే తీసేసావే. నిన్ను వీడిపోనంది నా ప్రాణమే, నా ఊపిరినే నిలిపేది నీ ధ్యానమే. సగమేనే మిగిలున్న శాసనమిది చెబుతున్నా, పోలేనే నిన్నొదిలే. ఏమైపోయావే నీ వెంటే నేనుంటే, ఏమైపోతానే నువ్వంటూ లేకుంటే. మాడదాం రా, ఇది లిరిక్స్ వాడదాం. ఎటు చూడు నువ్వే, ఎటు వెళ్తానే, నువ్వు లేని చోటే నీ హృదయమే. నువ్వు లేని కల కూడా రానే రాదే, కలలాగాను మారకే. మరణాన్ని ఆపేటి వరమే నీవ, విరహాల విషమయ్యకే. ఏమైపోయావే నీ వెంటే నేనుంటే, ఏమైపోతానే నువ్వంటూ లేకుంటే. ఎటు పోతున్నామో తెలియదు కానీ పోతున్నాము. మో బాగా ఎట్లొచ్చిండేం రా, మెల్ల మెల్ల మెల్ల. సరే ఇది సోలార్ సైకిల్ది. సైకిల్ దొక్కాలా? మస్తు ఉంటుంది, ఒకసారి వద్దాం సైకిల్ దొక్కుతా. ప్రజెంట్ అయితే కోకపేటలో ఒక పెట్రోల్ పంప్ దగ్గర ఆగినాము. ఇక్కడ ప్లేస్ డిసైడ్ అయిపోయినాము ఎక్కడికి, పరిగి వెళ్ళాలని. కానీ నైట్ వెళ్ళడం రిస్కీ, ఎందుకంటే నైట్ 1 అవుతుంది ఆల్రెడీ. ఇప్పుడు ట్రావెల్ చేయలేము, మాకు అంత ఓపిక కూడా లేదు. సో పెట్రోల్ పంప్లోనే ఇక్కడనే కార్ సైడ్ కాపి స్లీప్ వేద్దామని ప్లాన్ వేసినాము. సో ఇక్కడ ఆగుతున్నాము, నెక్స్ట్ చూద్దాం. యాక్చువల్లీ అయితే ఆ పెట్రోల్ పంప్ దగ్గరనే పడుకుంటుండే, కానీ లారీ వాళ్ళు అందరూ వచ్చేసి అటు నుంచి దొబ్బేయమన్నారు. ఇటు ఎక్కడికి వచ్చినాము, నైట్ 2 అవుతుంది. చూసురుగా ప్లేస్, లైట్స్ లేవు, రోడ్ అంతా ఎంటీ, చీకటి. మాక వణుకుతుంది, క్లియర్లీ వణుకుతుంది. కానీ ఎట్లా పండుకోవాలి, ఎందుకంటే మార్నింగ్ మళ్ళీ డ్రైవ్ చేసేది నేను, ఓపిక ఉండాలి కాబట్టి పండుకుంటున్నాం. సో మార్నింగ్ అయితే అయింది, 6కి స్టార్ట్ అయినాము. రాత్రి తలుచుకుంటూ అయితే మామూలు భయం కాలేదు, అదో పెద్ద అడ్వెంచర్ అసలు మాకైతే తెలుసా. అవును మా బతికే ఉన్నాం ఏదో ఒకటి చేసి. కానీ ఇప్పుడైతే ప్రజెంట్ ఆపాలి, ఎందుకంటే మనకు చాయ్ బ్రేక్. వీఆర్ హైదరాబాద్ కదా, చాయ్ కోసం ఆగినాము. అంత బాగుందని చెప్పలేము, చాయ్ అడిగినాము. అన్న వేడి నీళ్ళు ఇచ్చిన.
ఎస్, ఇది టీయే, వాటర్ టీ. సో వేడి నీళ్ళు తాగినాక స్టార్ట్ అవ్వాలి కదా, బాడీ అంతా సెట్ అయిపోయింది. ఇప్పుడు స్టార్ట్ అయినాం. లొకేషన్ అయితే సూపర్ ఉంది, చూస్తారు కదా ఎంత బాగుందో. ఆ చెట్లు అవన్నీ జర కొంచెం పెద్ద మంది చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే కానీ ఇప్పుడైతే బాగా ఆకలి అవుతుంది. ఒక టిఫిన్ షాప్ దగ్గర అవుదాం. ఒక టిఫిన్ షాప్ దగ్గర అయితే తాగినాము. ఇడ్లీ ఇంకా పూరి చెప్పినాము. ఇక్కడ స్పెషాలిటీ ఉంది, ఏందో తెలుసా? అన్న ఏం తీసుకున్నా దాంతోపాటు పప్పు ఇస్తాడు. పప్పు ఫ్రీ అనుకుంటా అన్నకి. ఇడ్లీ రాత్రి అనంగా మొదలు పెట్టాడు సార్, తెల్లవారిన దాకా ఒకటే మ్యూజిక్, ఇంత గ్యాప్ కూడా ఇవ్వలేదు. ఆ పప్పు టిఫిన్స్ దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయినాం అనమాట. ఇప్పుడు వెళ్తున్నాము. ఈ లారీని గమనించండి కొంచెం, ఏముంది టీ ఓకేజీ అంటే టీ బాగుంటుంది. ఎందుకు చదువుకున్నా? మీ బాబు అంత ఎట్టు సంపాదించి చదివితే నువ్వు నేర్చుకున్నా. సో మార్నింగ్ 7 అవుతుంది. ఇప్పుడు మేము దగ్గరలో ఉన్న మ్యాప్స్ ప్రకారం అయితే చాలా దగ్గరలో ఉన్నాం. పరిగి చాలా ఫేమస్ అంటారు అందరూ, సన్ రైజ్ వ్యూ పాయింట్ అంటారు. ఇంకా వెళ్తే తెలుస్తుంది కొన్ని క్షణాల్లో మనం పరిగిలు ఉంటాము. లెట్స్ అసలు ఎట్లుంటుంది వ్యూ పాయింట్ అదంతా. ఆ గిడ్డి మిలను ఏరా మా ఊడు గిడ్డి మిలను చూడలేదంట. నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు. సో ఫైనల్లీ పరిగి అయితే వచ్చేసినాం. టైం అరౌండ్ ఒక 7:15 అవుతుంది. పరిగి అసలు ఏంది అంత ఎందుకు చెప్తారో చూద్దాం ముందు ముందు. దొరికింది, నా జన్మ ధన్యమైంది, నా జన్మ ధన్యమైంది. పరిగి అనుకొని పెద్ద వచ్చినాం, కానీ ఒక చిన్న భయం ఉండే బాగుంటుందా బాగుంటుందని. ఇన్స్టాగ్రామ్ ఐడియా ఉందిగా, అన్నీ బాగుండవు కానీ ప్లేస్ చాలా బాగుంది. ఇప్పుడైతే ట్రెక్ చేద్దాం. ఇక్కడ ముందుకు నడుచుకుంటూ వెళ్తున్నాను నేను. ఇది ఓకే, అంత పెద్ద ట్రెక్ అని చెప్పలేము, ఒక చిన్న మాదిరి ట్రెక్, కానీ ఒక ప్లెజెంట్ ఫీల్ ఉంది మొత్తం. అక్కడ మీకు మనుషులు లేరు, ఆ గ్రాస్ చూడండి. అక్కడ ఇంకా విండ్ మిల్స్ వ్యూ ఉంటుంది బ్రో. మార్నింగ్ వ్యూ తోపు అంటే తోపు ఉంది అసలు. ఆ మార్నింగ్ వ్యూ చూస్తే మైండ్ రిలాక్స్ అయిపోతుంది అసలు, అంత బాగుంది వ్యూ. ఒకవేళ మీరు కూడా మాలాగే ట్రిప్ ప్లాన్ వేస్తే ఉప్పల్ నుంచి వచ్చే వాళ్ళు అయితే 99 కిలోమీటర్స్ ఉంటుంది బ్రో. పెద్ద దూరం ఏం కాదు, కానీ ప్లేస్ పడుతుంది. వింటర్స్లో తోపు అంటే తోపు వ్యూ అసలు. నైట్ అంతా మేము అక్కడిక్కడ పండుకొని అడ్వెంచర్ చేసినాక ఈ వ్యూ చూస్తే వర్త్ అనిపించింది. ఆ మేఘాల సైడ్ నుంచి ఆ విండ్ మిల్ వ్యూ ఇటు సైడ్ చూడండి అసలు. మీకు వీడియోలో కూడా కనిపిస్తుంది. ఎంత అంటే ఎంత బాగుంది తెలుసా సన్ రైజ్ వ్యూ పాయింట్. మామూలుగా చెప్పలేదు. మన ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో తిప్పుతున్న సన్ రైజ్ వ్యూ పాయింట్ ఇదే. మీరు లైవ్లో వచ్చి చూస్తే మీకు ఇంకా చాలా క్రేజీ ఫీల్ వస్తుంది. మాకు వస్తుంది. ఇప్పుడు మేము అట్లనే చూసి వచ్చినాము. తోపు ఉంది బ్రో అసలు. ఆ వ్యూ పాయింట్ కానీ ఆ విండ్ మిల్స్, అసలు ఈ ప్లేస్ ఫస్ట్ కనిపెట్టినాడు ఎవడో కానీ, క్రేజీ ప్లేస్. ఒక్క తల్లి సంతానమైన మనలాగా ఉండగలరా? ఒకరు కాదు మనం ఇద్దరంటే ఎవరైనా నమ్మగలరా? ఈ సన్ రైజ్ వ్యూ పాయింట్ కథ ఇదంతా అయిపోయింది. ఇప్పుడు మేము ఎదవలం కదా, ఉన్న చోటు ఉండము. సడన్గా పురుగు తిరిగింది. ఇప్పుడు డ్యాన్స్ వేద్దాము అంటున్నాడు. డ్యాన్స్ ప్రాక్టీస్ చూడండి. చూపే బంగారమోయి నేను డ్యాన్స్ చేసిన బాగుందా? రిహార్సల్స్ అయిపోయినాయి. ఇప్పుడు డైరెక్ట్ రంగంలో దిగాల్సిందే. ప్లీజ్ చూడండి ఏమనుకోకుండా. సక్సెస్ఫుల్లీ మన పరిగి ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ప్లేస్ చాలా క్లీన్ అండ్ నీట్ ఉంది. దీన్ని వచ్చే వాళ్ళు కూడా ఖరాబ్ చేయకండి ప్లీజ్. ఏ చెత్త వేయకండి. ఎవరైనా వచ్చేవాళ్ళు ఇక్కడ ఉంటే అనంతగిరి ఇక్కడ 10 కిలోమీటర్స్లో ఉంది, అది కూడా కవర్ చేయొచ్చు. మాకు ఈ ముచ్చట తెలియక అనంతగిరి కూడా వెళ్ళినాము. ఆ వీడియో నెక్స్ట్ వస్తుంది. సో మన ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసి ఉంటే అన్ని వీడియోస్ చూడొచ్చు అనమాట. ఒకదాని మీద ఒకటి పెడుతూ ఉంటాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. స్టే ట్యూన్డ్.